హాయ్, మై నేమ్ ఇస్ ప్రకాష్. ఈరోజు వీడియోలో బేసిక్ టాపిక్ ఒకటి డిస్కస్ చేద్దాము. ఎవరైతే కోడింగ్ రీసెంట్‌గా స్టార్ట్ చేస్తున్నారో, ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో, ఏఐతో కోడింగ్ మీరు స్టార్ట్ చేసేసి ఉండొచ్చు. చాలా వరకు ఏమవుతుందంటే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కోడ్ ఉన్నా, లేకుంటే ఏదైనా ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్ పైన వర్క్ చేస్తున్నా కూడా మనకి ఒక డౌట్ ఉంటుంది. ఆ పర్టిక్యులర్ కోడ్ అనేది ఎలా రాశారు, లేకుంటే ఏ టెక్నాలజీలో వాడారు, ఇవన్నీ ఉంటాయి. మీరు కనుక సిస్టమ్స్ ఆర్ ఐటీ బ్యాక్గ్రౌండ్ కాకుండా ఉంటే ఈ డౌట్స్ అనేవి కామన్గా ఉంటాయి. సో ఇక్కడ ఈ వీడియోలో మనం దాన్ని డిస్కస్ చేద్దాము. దాన్ని ఎలా మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో మనం ఇక్కడ లోకల్గా విజువల్ స్టూడియో కోడ్ వాడుతున్నాము విండోస్ సిస్టంలో. సో విజువల్ స్టూడియో కోడ్ డౌన్లోడ్ చేసుకోవడానికి మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. విజువల్ స్టూడియో కోడ్, విజువల్ స్టూడియో కాదు. మీకు విజువల్ స్టూడియో కోడ్ అనేది చాలా లైట్ వెయిట్ ఐడిఈ. ఇది మీరు డైరెక్ట్గా విండోస్కి అవైలబుల్ ఉంటుంది. ఇది డైరెక్ట్గా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీంతోపాటు మీరు ఏఐ కోడింగ్ చేసేటప్పుడు మీకు కొన్ని డిపెండెన్సీస్ ఉంటాయి. అవి నెక్స్ట్ వీడియోస్లో కవర్ చేస్తాము. ఇది డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఇట్లా వస్తుంది. ఇది మీ విజువల్ స్టూడియో కోడ్ అనమాట. దీంట్లో మీకు ఏదైనా ప్లగిన్స్ అవి మీరు ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఇక్కడికి వచ్చి చేసుకోవాలి. మైక్రోసాఫ్ట్ గూగుల్ కోపైలట్ని అంతకుముందు ప్లగిన్గా ఉండేది, ఇప్పుడు డైరెక్ట్గా మీకు ఇక్కడే వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు టాప్ రైట్లో ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది కదా. ఇక్కడ గిట్హబ్ అనేది మీరు ఫస్ట్ టైం సెటప్ చేసుకోవాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ రైట్ సైడ్ గిట్హబ్ కోపైలట్ యొక్క ఆప్షన్స్ అయితే ఉంటాయి. లేకుంటే ఇక్కడ నుంచి మీరు టాప్లో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ టాప్ ఇక్కడ అనమాట. ఇక్కడ నుంచి మీరు దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో దానికంటే ముందు మీ ప్రాజెక్ట్ ఫైల్ని ఇక్కడ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డాక్యుమెంట్స్ ఫోల్డర్లో నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను, ప్రాజెక్ట్స్ అని చెప్పి. అక్కడ ఒక ప్రాజెక్ట్ నేను ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ నాకు ఫైల్స్ ఉన్నాయి. దాంట్లో సెటన్ కోడ్ అనేది మనకు అక్కడ అవైలబుల్ ఉంది. సో నేను ఏం చేస్తాను, ఇక్కడ ఓపెన్ ఫోల్డర్ అని చెప్పి ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ నేను సెలెక్ట్ చేసుకుంటాను. సో ప్రాజెక్ట్స్, ఈ ఫోల్డర్లో మనకి ఏదైతే ఫైల్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయో దాని గురించి మనకి డీటెయిల్స్ కావాలి అంటే మనం ఏఐతో ఆ బేసిక్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అనమాట. మనకి ఇది ఫస్ట్ టైం కాబట్టి ఇక్కడ మీకు లాగిన్ కోసం అడగొచ్చు. చూద్దాము. హెల్ప్ మీ రివ్యూయింగ్ ద కరెంట్ కోడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ వాట్ టెక్నాలజీ ఈస్ బీయింగ్ యూస్డ్. సో ఇది నేను ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేశాను కాబట్టి మనకి లాగిన్ కోసం అడుగుతుంది. నాది ఆల్రెడీ గిట్హబ్ అకౌంట్ ఉంది కాబట్టి కంటిన్యూ విత్ github.com అంటున్నాను. మీరు ఆల్రెడీ 2-factor ఆథెంటికేషన్ సెటప్ చేసుకున్నట్లయితే ఇక్కడ అడుగుతుంది. గిట్హబ్ కోపైలట్ అనేది మీకు కోర్స్ ఇది ఫ్రీ ప్లాన్లో ఉంది. అప్ టు 2000 రిక్వెస్ట్ వరకు మీరు ఫ్రీ ప్లాన్తో యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని మీరు బిగినర్స్ అయితే నేనేమైతే ఇక్కడ చేస్తున్నానో దాన్ని ఫాలో అయిపోండి, మీకు తెలుస్తుంది. మీకు కొన్ని ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్ కూడా నేను లింక్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇది చూసుకున్నట్లయితే మీకు ఫ్రీ ప్లాన్లో అప్ టు 2000 కంప్లీషన్స్ మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఫ్రీగా స్టార్ట్ చేస్తున్నట్లయితే, ఫ్రెషర్గా స్టార్ట్ చేస్తున్నట్లయితే ఇది మీకు సరిపోతుంది మ్యాక్సిమం. లేదు మీరు అప్గ్రేడ్ చేసుకోవాలన్నా కూడా
చాలా జనరస్ ప్రైసింగ్తో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు $10 పర్ మంత్. అది కూడా మీకు అన్లిమిటెడ్ కోడ్ కంప్లీషన్స్ తోటి. మీకు వేరే వాటితో నేను కంపేర్ చేసి చూపిస్తాను. బట్ ఇక్కడైతే మీరు పెయిడ్ ప్లాన్ ఏమి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు అన్లిమిటెడ్ ఏజెంట్ మోడ్ ఉంటుంది. ఇక్కడేమో మీకు 50 మాత్రమే ఉంటాయి. ఏజెంట్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది అది కూడా చూద్దాము. ఇక్కడ చూడొచ్చు మీరు, మనం ఒక కోడ్ ఇక్కడ ప్రొవైడ్ చేసి దాన్ని రివ్యూ చేయమని, దాంట్లో టెక్నాలజీస్ ఏమున్నాయో ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పాము. ఇక్కడ చూడొచ్చు మీరు MVC4 ఏమేం ఫ్రేమ్వర్క్స్ వాడారు, ఏం APIs వాడారు, మొత్తం కూడా ఇక్కడ మీకు డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. రీసెంట్గా స్టార్ట్ చేసినట్లయితే మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారనమాట. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కోడ్లో వర్క్ చేయాలన్నప్పుడు దాన్ని ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా ఎడిట్ చేయాలి. సో దానికి కూడా మీరు ఏఐతోనే పర్టికులర్గా ఆ పర్టికులర్ కాంటెక్స్ని అక్కడ మీకు ప్రొవైడ్ చేస్తే బేసిక్ ఐడియా మొత్తం అదే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీన్ని ఇంకా బెటర్గా ఎలా వాడాలో మీకు నెక్స్ట్ వీడియోస్లో ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ప్రస్తుతానికి అయితే మీరు గిట్హబ్లోకి వెళ్ళేసి ఏదైనా కొన్ని ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్ తీసుకోండి, లేకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది మెన్షన్ చేసే ముందు ఇక్కడ మీరు ఆ ఫోల్డర్ని ఇక్కడ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఓపెన్ చేసిన తర్వాత మీరు గిట్హబ్ కోపైలట్ని ఫస్ట్ టైం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు క్లౌడ్ సానెట్ 3.5 ఇచ్చారు, జెమినై 2.0, GPT 4.1. కానీ ఇక్కడ చూస్తే మీకు క్లౌడ్ సానెట్ 3.7 లేదు ఇక్కడ. ఎందుకంటే మనం ఇక్కడ ఫ్రీ ప్లాన్లో ఉన్నాం కాబట్టి మనకి లేటెస్ట్ మోడల్ ఉండకపోవచ్చు. బట్ 3.5 చాలా బెటర్గా వర్క్ చేస్తుంది. మీరు అక్కడేమీ ఇష్యూస్ ఉండవు. సో GPT 5 మినీ కూడా వాళ్ళు యాడ్ చేస్తున్నారు. మీకు అన్ని ప్రీమియం మోడల్స్ కనిపించకపోవచ్చు, బట్ డోంట్ వరీ, ఇది సరిపోతుంది మనకి ఎక్స్పెరిమెంట్ చేయడానికి. అండ్ మీకు డీటెయిల్డ్ కోర్సెస్ కూడా మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. మీకు స్కూల్ కమ్యూనిటీ వచ్చేసి లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్లీజ్ జాయిన్ దేర్. అండ్ మీరు కమెంట్స్లో మీకు ఇట్లాంటి క్వశ్చన్స్ ఏమున్నా కూడా ఇంకా కంటెంట్ ఏం మీకు ప్రొవైడ్ చేయొచ్చు అదంతా మీరు కమెంట్స్లో మెన్షన్ చేయండి. సింపుల్గా ఒక HTML, CSS, జావాస్క్రిప్ట్తో ఒక వెబ్సైట్ నుంచి బిల్డ్ చేయడం ఎలాగా, దాన్ని ఎలా లాంచ్ చేయాలి, ఎలా హోస్ట్ చేయాలి, దాంతోపాటు ఇంకా అడ్వాన్స్డ్గా కూడా మీకు కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. సో వెంటనే మీరు స్కూల్ కమ్యూనిటీలో అయితే జాయిన్ అవ్వండి. ఇక్కడ మాకు డైరెక్ట్గా మీకు కోర్సెస్ అవి ప్రొవైడ్ చేయడానికి యాక్సెస్ ఉంటుంది. సో దీని గురించి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ లెట్ us know. సో ఈ వీడియో మెయిన్గా మీరు ఆల్రెడీ వేరే ఫీల్డ్స్లో ఉన్నారు, కోడింగ్ వైపు రావాలనుకుంటున్నారు, ఈ AI కోడింగ్ ఇవి యూజ్ చేసుకుని అనుకుంటే వాళ్ళ కోసం ఈ వీడియో చేయడం జరిగింది. ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, అంటే ఎగ్జిస్టింగ్ కోడ్తో ఎలా స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఫ్రెష్గా అయితే మీరు ఒక పర్టికులర్ టెక్నాలజీ మెన్షన్ చేసి దాంట్లో కోడ్ రాయమని చెప్పొచ్చు. కానీ మీ దగ్గర ఆల్రెడీ వేరే కోడ్ ఉంది, లేకుంటే మీ క్లయింట్ దగ్గర వేరే కోడ్ ఉంది, మీరు చేసే పర్టికులర్ ప్రాజెక్ట్లో సగం ప్రాజెక్ట్ ఆల్రెడీ ఎవరో చేస్తున్నారు, దాన్ని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలన్నప్పుడు మీరు స్ట్రక్ అయిపోతారనమాట. దానికి చాలా సింపుల్గా ఇది ఇక్కడ చూడండి మీరు. దీంట్లో ఇంకా మీరు డీటెయిల్గా కావాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డాక్యుమెంటేషన్ ఏం లేదు మనకి. డాక్యుమెంటేషన్ ఉంటే దాన్ని కూడా రిఫర్ చేసి నెక్స్ట్ ఇప్పటివరకు ప్రాజెక్ట్లో ఏం జరిగింది, ఇక్కడ నుంచి ఎలా చేయాలి, ఇది కూడా మనం ఇక్కడ ఇన్స్ట్రక్ట్ చేయొచ్చు అనమాట కోపైలట్కో. సో ఇది కంప్లీట్గా ఫ్రీ, మీరు ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. ఇది ప్రజెంట్ మీకు లోకల్ మిషన్లు ఎలా చేయాలో చూపించాను. ఇది క్లౌడ్లో కూడా మీరు చేయొచ్చు. దానికి కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.